నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సో అన్నలంటే ప్రాణం, అంటే భయం. ఇప్పటికి ఎందుకు ఆయన ఇప్పటికి నన్ను 10th క్లాస్ స్టూడెంట్ లా చూస్తాడు, నీకు ఏం తెలియదు అంటాడు. మినిస్టర్ అయినా లోపలికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి నాకు పెళ్ళైంది, 2 పిల్లలు, వాళ్ళకి కూడా పెళ్లి చేసే వయసు, ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నాడు అని మా ఆయన దగ్గర కొట్లాడుతుంటా. అక్కడ చెప్పొచ్చు కదా, నా దగ్గర చెప్తే ఏమొస్తుంది అంటాడు మా ఆయన. అక్కడ చెప్పలేక కదా నీ దగ్గర చెప్తున్నాను. పెద్దన్న పేరేంటి? కుమారస్వామి రెడ్డి. చిన్న రాంప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు మీతోనే ఉంటారు. నేనంతా సో కంటికి రెప్పలా కాపాడుతూ మేమిద్దరం కొట్టుకుంటుంటాం, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ప్రేమించుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇచ్చుకుంటాం, పుచ్చుకుంటాం. సో మధ్యలో కూడా ఎంత భయం, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటాడు ఆయన, సైలెంట్ గా ఉంటాడు. ఆర్థికంగా కూడా మీకు వచ్చే రెమ్యునరేషన్లు కావచ్చు, లేకపోతే మీరు సంపాదించింది కావచ్చు, అన్నలకి ఎక్కువ వదిలిపెట్టేవాళ్ళు, వాళ్ళే చూసుకునే వాళ్ళు. ఒకనొక టైంలో అన్నల వల్ల కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఆమె అనే మాట వాస్తవం. ఏదైనా మా ముగ్గురిదే కదా, మా అమ్మ నాన్న చనిపోయాక నన్ను వాళ్ళిద్దరే కంటికి రెప్పలా చూసుకున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా కూడా నా కోసమే వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఏది వచ్చినా మా ముగ్గురిదే. అది నాది వాళ్ళకి ఇచ్చాను అనేది కాదు కదా, వాళ్ళ సమయము, వాళ్ళ సపోర్ట్. ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే లీడింగ్ చాలా కష్టం సొసైటీలో. ఎప్పుడు ఏం చేద్దామా అని చూస్తూ ఉంటారు కదా, మీకు తెలిసే. అది ఉన్న 2 ఇండస్ట్రీలు ఎలాంటివి మీకు తెలుసు, డామినేటివ్, మెయిల్ డామినేటివ్. సో అన్నలు, భర్త, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాల్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది డైవర్స్ ఇవ్వటము, అది చాలా తప్పు. నాకు టైంలో వాళ్ళకి డైవర్స్ అనేది లేదు కదా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడ్జస్ట్ చేసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి సమయం వచ్చినప్పుడు. ఒక మనిషి ఎప్పుడూ కోపంగా ఉండడు కదా, ఒక మనిషి ఎప్పుడు చెడ్డగా ఉండడు. ఏదైనా ఒక చిన్నది జరిగినప్పుడు మనకు నచ్చలేదనుకో, మంచి మూడ్ ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని తెలియజేసి దాన్ని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ 100 years హ్యాపీగా ఉంటుంది. పాతకాలంలో అదే కదా చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, నేను సంపాదిస్తున్నా, నేను నీకెందుకు అడ్జస్ట్ అవ్వాలి, టింగ్ అని డైవర్స్. అసలు డైవర్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? ఇతనితో నువ్వు ఉండలేంది, నెక్స్ట్ వచ్చే వాళ్ళతో ఎలా ఉంటావు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే కన్నా ఫస్ట్ వాళ్ళతో అడ్జస్ట్ అయితే గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సరిదిద్దుకుంటే ఫ్యామిలీ బాగుంటుంది. సొసైటీలో ఒక పేరు, సొసైటీలో ప్లస్ ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు. చాలా ఫ్యామిలీస్ లో ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు ఒక పెళ్లి, వీళ్ళు ఒక పెళ్లి చేసుకుంటారు. ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు. మంచి బట్టలో, మంచి భోజనము, లేకపోతే కార్డులో డబ్బులు వేసి ఇవ్వటం కాదు కదా. ఎమోషనల్ బాండేజ్, వాడికి ఒక భద్రత కలిగించాలి కదా. అలాంటి వాళ్ళు మనం చాలా మంది ఇండస్ట్రీలో కూడా చూస్తాం. ఇప్పుడు మీ మీద ట్రోల్స్ వస్తున్నాయి అంటే మీకు తెలుసు, రాజకీయాల్లో ఉంటున్నాం కాబట్టి దెబ్బకి ఎదురు దెబ్బ ఖచ్చితంగా మనం అంటాం, అనిపించుకోవాలి, తప్పదు. బట్ ఫ్యామిలీ అనే వాళ్ళకి, పిల్లలకి ఏం తెలుసు, చాలా కష్టంగా అయిపోతారు. 2-3 అసలుకి జీర్ణించుకోలేంది, డైజెస్ట్ అవ్వని విషయాలు అంటే ఏమని చెప్తారు అసలుకి? ఒకటి, నా బర్త్డే రోజు మా 2వ అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని స్కూల్ కి, కాలేజీకి తీసుకెళ్లాడు. నేను హీరోయిన్ అయ్యాక నాతోనే లైఫ్ అంతా కూడా షూటింగ్స్ కి వచ్చేవాడు. ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. అలాగే నా కొడుకు కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని న్యూడ్ ఫొటోస్ చేసి పెట్టారు. అసలు వాడు నాకు చెప్పలేక 1 week డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. నాకు తెలియదు ఇవన్నీ, దానికి ఎవరో ఫ్రెండ్ పెట్టారంట. ఒకలాగా ఉన్నాడు వాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. నన్ను చూస్తే అసలు ఒక నిమిషం ఉండదు, మమ్మీ 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 అని ఉంటాడు. ఏం రా వీడు సైలెంట్గా ఉన్నాడే అని చెప్పి అడిగితే అప్పుడు చూపించాడు. మరి చెప్పాలి కదా నాన్న అంటే, నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎవరితో డిస్కస్ చేయాలో తెలియలేదు అన్నాడు. మీ కళ్ళంలో నీళ్ళు వస్తున్నాయండి. అంటే వాళ్ళ మనసు హట్ అయితే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అంటే ఇప్పుడే కదా వాళ్ళు 18 years. సో ఈ టైంలో కనుక ఒక వస్తే చాలా కష్టం. వాళ్ళ డాడీకి కూడా చెప్పుకోలేకపోయాడు వాడు, ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎలా దాన్ని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు వాడు. ఒక టైంలో అనిపించుంటది కదా, రాజకీయాల్లో నుంచి వద్దు వెళ్ళిపోదాం అనిపించుంటది. ఇవన్నీ చూసినప్పుడు ఫ్యామిలీకి? నాకు ఎప్పుడు అనిపించదండి. మీకు అనిపించదు? నాకు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. నన్ను, నా ఫ్యామిలీని హర్ట్ చేసిన వాడు పైకి చెప్పకపోయినా మనసులో ఉంటుంది కదా, వాడికంటే ఒక మనస్సాక్షి. వాడు చేసిన తప్పుకు వాడు క్షమాపణ కోరుకొని ఇలాంటి తప్పు ఇంకా జరగకూడదని వాడు అనుకుంటే చాలు.
వాడికి ఆ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటా నేను. పార్టీ కావచ్చు, జగన్ గారికి మీరు బాగా దగ్గరగా క్లోజ్ గా ఉంటారు, ఏ విషయం అయినా కానీ షేర్ చేసుకుంటారు ఆయనతో, ఫ్యామిలీ కూడా. అండ్ మీ పార్టీ, మీ జిల్లా నాయకులు కావచ్చు, ఇచ్చిన భరోసా అంటే ఏమని చెప్తారు? ఏది ఏమైనా కానీ మేము నిలబడతామమ్మా, నో ప్రాబ్లం. నేను ఫస్ట్ నుంచి అండి ఎవరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు ఇచ్చినా కూడా ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెంట్ ఉమెన్. నాకు ఇంట్లో వాళ్ళు అంటే నా బ్రదర్స్, మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళు, మా పిల్లలు, వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నేనేంటో వీళ్ళకి తెలిస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు నాతో కదా ఉంటారు 24 hours, కానీ లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ నేను ఎక్కువ, వాళ్ళు హర్ట్ కాకుండా చూసుకోవాలి, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలనే చూసుకుంటాను. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు అనుకుంటా. మిగతా విషయాల్లో ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చి నా దగ్గర, ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఎవరైనా వచ్చి మేడం నాకు చాలా బాధగా ఉంది మేడం, ఇలా ట్రోల్ చేస్తున్నారు ఇలా అంటే, నేను మనం పోయి చెప్దాము అంటే నేను అన్నాను, మనం లీడర్ అనేవాడు మనకు ఎదురైన సమస్యల్ని మనం ఫైట్ చేయాలి. మన కార్యకర్తలకు, మన నాయకులకు ఒకటి జరిగితే మన మేడంకి చెప్తే మనకి సపోర్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకి మనం కలిగించాలి అంటే మనం ఫైట్ చేయాలి. మనమే ఏడుస్తూ భయపడిపోయి మనం వెళ్ళి ఎవరినో పోయి మాకు సపోర్ట్ చేయండి అంటే అక్కడ వీక్ అయిపోతారు. ఎదుటోటికి వీక్ అవుతాము, పార్టీలో కూడా వీక్ అవుతాం. సో లీడర్షిప్ అనేది అన్ని తట్టుకొని నిలబడాలి. అది నాకు జగనన్నను చూసిన తర్వాత చాలా నేర్చుకున్నాను నేను. ఆయనకి నాకు తెలిసి ఇండియాలో అంత చిన్న ఏజ్లో ఇన్ని పార్టీలు ఇంత అవమానించి, ఇంత కష్టపట్టి, ఇన్ని దొంగ కేసులు పెట్టి, వాళ్ళ వైఫ్ని, మదర్ని, సిస్టర్ని, వాళ్ళ పిల్లల్ని అసలు ఎలా ట్రోల్ చేసి, ఎలా సోషల్ మీడియాలో ఎంత వల్గర్గా పెడతారు. ఇవన్నీ తట్టుకోవాలంటే ఒక మనిషి కష్టం. తను మనకెందుకు ఈ రాజకీయాలు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం వెళ్ళిపోతే ఆయనకేం వచ్చే నష్టం ఏం లేదు, కానీ తట్టుకొని నిలబడ్డాడు. ఎందుకు? తనని నమ్ముకున్న వాళ్ళు లక్షలాది కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళు కాపాడుకోవాలి. మనమే లేకపోతే వీళ్ళందరూ తట్టుకోలేరని చెప్పి వీళ్ళందరి కోసం ఆయన మళ్ళీ రావటం జరుగుతుంది. బట్ కౌశిక్ పుట్టే టైంలో బాగా ఇబ్బంది పడ్డారు కదా, ఒంగోలుకి ఒక టెంపుల్ ఓపెనింగ్ కి వెళ్ళున్నా, సిద్ధరాఘవ 5th month నాకు అప్పుడు. సో ట్రైన్ లో వచ్చేటప్పుడు ఆ హ్యూమిడిటీ, ఆ జనాలు 1,00,000 మంది పైగా వచ్చారు. ఆ రోజు బ్లీడింగ్ అయిపోయింది 5th month కే. సో అలాగే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యా. 2 months హాస్పిటల్లో అలాగే అయిన తర్వాత 7th month లో పుట్టాడు. చాలా టెన్షన్ 2 months నాకైతే వాడు పుట్టేంత వరకు. అందుకే వాడంటే ఇంకా స్పెషల్ ప్రేమ. ఎక్కువ కేర్ తీసుకున్నా. ఇప్పుడు బాగున్నారు, 6 feet పైన ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందా ఏమన్నా? దేవుడు ఆశీస్సులు ఉంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందా? వాడికి ఇంట్రెస్ట్ ఉంది, పాపకి ఇంట్రెస్ట్ లేదు. ఆమెకి చదువుకోవటం అంటే చాలా ఇష్టము. వీడికి డైరెక్షన్ ఆర్ హీరో ఏది సెట్ అయితే అది చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా టైం ఉంది, అయితే చదువుకుంటున్నాడు, చిన్నోడు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.